పోయిన వారం మనం చెప్పుకున్నటువంటి క్లాస్ అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 6వ వచనం. వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఎవరిని అపోస్తలుల ఎదుట పెట్టారు అని మనం ఆలోచిస్తే వాళ్ళ పేర్లు గతంలో మనం తెలుసుకున్నాం. స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొక్కయ వాడునగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొనిరి. 7. మొదట స్టెఫెను, 2 ఫిలిప్పు. ఈ 2 పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఆ తర్వాత ఏం జరిగిందంటే బల్ల యొద్ద పరిచర్య మరి జరుగుతుంది. ఇలా దేవుని వాక్యము ప్రబలమై అపోస్తలుల ద్వారా శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. యేసుక్రీస్తుని చాలామంది నమ్ముకున్నారు. బహుగా విస్తరించిందట. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. యాజకులంటే మరి పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా యాజకత్వం చేస్తున్నటువంటి యాజకులలో వారిని కూడా అపోస్తలులు మార్చేశారు. వాళ్ళు కూడా విశ్వాసమునకు లోబడిరి, అంటే వాక్యానికి లోబడ్డారు. అది వినుట వలన విశ్వాసము కలుగును. అపోస్తలులు చెప్పినటువంటి వాక్యాలకు యాజకులు కూడా ఆ రోజు మారిపోయారు. ప్రియులారా, ఆ రోజున్నటువంటి యాజకులు మారిపోయారు అంటే ఈ విషయాన్ని దేవుడు బైబిల్లో రాయించాడంటే మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నువ్వెంత సంఘానికి పెద్దవాడవైనా, సంఘ పెద్దవైనా, యాజక ధర్మం జరిగించిన వాడివైనా, నువ్వు అంతవరకు నువ్వు ఏ సత్యంలో ఉన్నా, అంతవరకు ఒకవేళ నీవు తెలుసుకోలేని ఒక ఆచారాలలో నువ్వు ఒకవేళ ఉన్నా, సత్యాన్ని చెప్పినప్పుడు ఖచ్చితంగా దానిని అర్థం చేసుకొని స్వీకరించి నువ్వు లోబడాలి. విశ్వాసమునకు లోబడిరి అంటే వాక్యానికి లోబడ్డారు వాళ్ళు. వాక్యానికి ఎవరైనా లోబడాలి. సంఘానికి ఏం పేరు పెట్టాలో తెలియని ఈరోజు ఉన్నటువంటి ప్రపంచ మరి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. మరి సంఘానికి ఏ పేరు ఉండాలో ఈరోజు వరకు ఎంతమందికి తెలుసు చెప్పండి? వాళ్ళకి ఇష్టమైనటువంటి సంఘానికి వాళ్ళ పేర్లు పెట్టేసుకున్నారు. అపోస్తలుల పేర్లు పెట్టారు. సెయింట్ పీటర్స్, మాథ్యూ, సెయింట్ లూక్స్ లూథరన్ చర్చ్ అంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, సత్యం తెలుసుకున్న తర్వాత ఎంత పెద్దవాళ్ళైనా వాక్యానికి లోబడి మారిపోవాలి. అది మొదటి శతాబ్దంలో మనం చూస్తున్నాం. నీకు తెలియనంత వరకు నువ్వు ఏదైనా చేయొచ్చు, తెలుసుకున్న తర్వాత తప్పకుండా నువ్వు మారాలి. అలా యాజకులు కూడా ఆ రోజు విశ్వాసమునకు లోబడ్డారట. అలాంటి పరిస్థితుల్లో 8వ వచనం, స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ఇక్కడ అపోస్తల కార్యాలు చదువుతున్నటువంటి
బైబిల్ చదువుతున్నటువంటి, క్రొత్త నిబంధన చదువుతున్నటువంటి వారిలో ఈ అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 8వ వచనం దగ్గర చాలాసేపు మీరు క్రైస్తవులు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇదే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఈ విషయం తెలుసుకోలేని ఎవరైనా దారి మళ్ళిపోతారు, తప్పు త్రోవలోనికి వెళ్ళిపోతారు. మీకిష్టమైనట్టుగా మీరు మీకిష్టమైన స్వస్థత ప్రార్థనల మీద మీరు నిలబడిపోతారు. చివరికి స్వస్థత మహాసభలు అని మీరు ఒక మాయలో, మోసంలో పడిపోతారు. అపోస్తలుల కార్యాలు, ఇది నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మొదటి శతాబ్దంలో సంఘానికి బోధించిన బోధ అపోస్తలుల బోధ. వారు అపోస్తలుల బోధ యందును, అపోస్తలుల బోధ యందు ఆ రోజు సంఘం ఉంది కనుక అపోస్తలు ఏ బోధ చేశారో నువ్వు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అపోస్తలుల కార్యాలు తెలుసుకోవాలా. ప్రారంభంలో చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇక్కడ అందరూ జాగ్రత్తగా వినాలి. బైబిల్ చదువుకోవాలనుకునేవారు, బైబిల్ నేర్చుకోవాలనుకునేవారు 8వ వచనంలో స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే. ఎవరు ఈ స్టెఫెను? 7గురిలో మొదటివాడు స్టెఫెను. ఇంగ్లీష్లో స్టెఫెన్, తెలుగులో. ఈ స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై, వాక్యం బాగా నేర్చుకున్నాడు, బలముతో నిండుకున్నాడు. స్టెఫెను కృపతోనూ, కృప, ఏం కృప? దేవుని కృప, యేసు కృప. దేవుని మరి అనుగ్రహం ఉండాలి నీకు, దేవుడు తోడుగా ఉండాలి, దేవుడు నిన్ను కనికరించాలి, నీకు దేవుడు జ్ఞానం ఇవ్వాలని ఆయన అనుకోవాలి. నిన్ను తన సేవకునిగా నిలబెట్టాడు అంటే అది నీకు దేవుడు ఇచ్చినటువంటి కృప. ఈరోజు నేను వాక్యం చెప్తున్నానంటే, ఈరోజు నేను ఒక పాటలు రాస్తున్నానంటే దేవుడు నాకు అనుగ్రహించిన కృప. నీకు దేవుడు కృప అనుగ్రహించాడా? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా? ఈ పని చేయడానికి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే నువ్వు కృప పొందావు. అలాగే మరే గురించి నువ్వు కృప పొందితివి అంటారు. అంటే స్టెఫెనుకు కూడా ఏమైపోయిందంటే కృపతోనూ బలముతోనూ నిండిన వాడై, బాగా వాక్యం నేర్చుకున్నాడు అనమాట, బాగా వాక్యంతో బలము పొందాడు అనమాట. అలా బలము పొందిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ప్రజల మధ్య మహత్కార్యాలు చేస్తున్నాడట స్టెఫెను. స్టెఫెను ఎలా మహత్కార్యాలు చేస్తాడు? స్టెఫెనుకి ఈ మహత్కార్యాలు చేసే శక్తి ఎలా వచ్చింది? స్టెఫెనుకి ఎలా వచ్చిందో తెలుసుకుంటేనే ఈరోజు స్వస్థత చెయ్యాలనుకునే వారికి స్వస్థత వరాలు ఎలా వస్తాయో అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, అపోస్తలులు 12 మంది స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసేవాళ్ళు కదా. స్టెఫెనుకి ఈ అద్భుతాలు, మహత్కార్యములు చేసేటటువంటి శక్తి ఎలా వచ్చింది? స్టెఫెను అపోస్తలుడు కాడే? స్టెఫెను అపోస్తలుడు కాడు. భోజన పరిచర్య నిమిత్తము 7గురిని ఏర్పాటు చేసుకోమని నిర్ణయించినప్పుడు ఆ 7గురిలో మొదటివాడు స్టెఫెను.
మంచివారుగా ఉన్నటువంటి వారిలో స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మినాసు, నికోలాసు, ఇలా వీళ్ళందరినీ నిర్ణయించినప్పుడు ప్రారంభ శతాబ్దములో అంతవరకు అపోస్తలులే అద్భుతాలు మహత్కార్యాలు చేస్తున్నప్పుడు స్టెఫెనుకు ఈ మహత్కార్యాలు అద్భుతాలు చేసేటటువంటి ఈ శక్తి ఎలా వచ్చింది తెలుసా క్రైస్తవులకు? ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులకు తెలుసు అంటారా? ఎప్పుడైనా ఈ వచనం ఆలోచించారంటారా? ఆలోచిస్తేనే ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరికి వరాలు ఉన్నాయి, ఎవరికి వరాలు లేవు, ఎవరు స్వస్థపరచగలరు, ఎవరు స్వస్థపరచలేరు, అసలు స్వస్థపరిచే వరాలు ఉన్నాయా లేవా, ఉంటే ఎలా ఈ స్వస్థత వరాలు దేవుడిస్తాడు, వీటన్నిటికీ మూలం తెలుస్తుంది. ప్రేమైన దేవుని పిల్లరా, స్టెఫెన్ని బల్ల యుద్ధ పరిచర్య చేయడానికి, ఆ రోజు ఆహారం పంచిపెట్టడానికి 7గురిని నిర్ణయించినప్పుడు ఈ స్టెఫెను ఆ పని చేస్తూ ఇంకేం చేశాడో మనం బాగా బైబిల్ని రీసెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఏమర్థమవుతుందంటే, స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ప్రజల మధ్య మహత్కార్యాలు, ప్రజల మధ్య స్వస్థతలు చేసేవాడు ప్రజల మధ్య చేయాలి. కుంటి వారిని ప్రజల మధ్య బాగు చేయాలి, మూగవారిని ప్రజల మధ్య బాగు చేయాలి, చెవిటి వారిని ప్రజల మధ్య బాగు చేయాలి. ఒకవేళ చనిపోయిన వారిని కూడా లేపగలవా? అది ప్రజల మధ్య చేయాలి. అలా ఈరోజు చేస్తున్నటువంటి స్వస్థత బోధకులకు ఈరోజు ఎంతోమంది స్వస్థతలు చేస్తామనుకునేటువంటి వాళ్ళందరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, స్టెఫెనుకు ఎలా వచ్చింది మహాశక్తి? స్టెఫెనుకు మహత్కార్యములో చేసేది, మహత్కార్యాలంటే చాలా పెద్ద కార్యాలు. మహత్కార్యాలంటే స్వస్థతలు, మూగవారిని, కుంటివారిని, గుడ్డివారిని, రకరకాల రోగాలు ఉన్నటువంటి వారిని ఎలాంటి రోగమైనా బాగు చేయగలిగారు అంటే ఇవి మహత్కార్యాలు. అదేవిధంగా 8వ వచనంలో లాస్ట్, గొప్ప సూచక్రియలు చేయుచుండెను. గొప్ప సూచక్రియలు, ఇలాంటి సూచక్రియ ఎవరు చేయలేదండి అని అనాలా? అది గొప్ప సూచక్రియ. చనిపోయిన వారిని లేపిన, ఒక భయంకరమైనటువంటి కొన్ని సంవత్సరాలుగా పుట్టుకతో వచ్చినటువంటి వ్యాధులు బాగు చేసిన, ఎవ్వరూ బాగు చేయలేనిది చేసినప్పుడు అదేమవుతుందంటే గొప్ప సూచక క్రియలు. చూడండి, గొప్ప సూచక క్రియ. ఇలాంటి గొప్ప సూచక్రియ అపోస్తలులు చేయవలసి ఉండగా స్టెఫెనుకు ఎలా వచ్చింది? స్టెఫెను ఎలా చేస్తున్నాడు? స్టెఫెనుకి అద్భుతాలు సూచక్రియలు చేసేటటువంటి ఈ శక్తి, వరం ఈ స్టెఫెనుకు ఎలా వచ్చింది? బాప్తిసం పొందితే వచ్చేస్తుందా? బాప్తిసం పొందిన వారందరూ గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు చేయగలరా? నేను చేయలేను. గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు చేయలేరు. వాక్యం చెప్పగలను, గొప్ప పాటలు చేయగలను, రోగాలతో ఉన్నవారిని నేను బాగు చేయలేను, నా దగ్గర ఆ శక్తి లేదు. సూచక క్రియలు చేసే శక్తి లేదు. పిల్లలు పుట్టలేని వారికి నేను ప్రార్థించగానే వెంటనే పిల్లలు పుట్టేటటువంటి ఆసక్తి లేదు. ప్రమాదంలో మరణించడానికి రెడీగా ఉన్నటువంటి వారికి నేను ప్రార్థన చేస్తే వెంటనే ప్రజల మధ్య
వెంటనే స్వస్థత వచ్చేటటువంటి ఆ శక్తి నాలో లేదు, నాలోనే కాదు, మాకెవరికి అలాంటి శక్తి లేదు. ఒకవేళ ఉంటే ఎందరినో ఛాలెంజ్ చేసినటువంటి మేము స్వస్థత వరాలు ఉన్నాయని ఛాలెంజింగ్ స్వస్థత మహాసభలు అనే టైటిల్తో కేజీహెచ్ ముందే సభ పెట్టేవాళ్ళం. హైదరాబాదులో మేము సభ పెట్టేవాళ్ళం. పెద్ద పెద్ద హాస్పిటల్స్ పక్కనే గ్రౌండ్ తీసుకొని ఈరోజు ఈ హాస్పిటల్స్ అన్ని రోగులను ఖాళీ చేయించేస్తాము, స్వస్థత చేసి హాస్పిటల్స్ అన్నీ కూడా మేము క్లియర్ చేసేస్తాం. కానీ ఈరోజు మేము అలా చేయలేకపోతున్నామే. మా దగ్గర లేదు, మాకు ఆ వరాలు లేవు, మా దగ్గర ఆ శక్తి లేదు. మరి మీ దగ్గర ఉందా? మీ దగ్గర కూడా లేదు, మీ దగ్గర కూడా లేదు. మీ దగ్గర లేదని మీకెలా తెలుసండి అంటే వాక్యం చెప్పింది, బైబిల్ చెబుతుంది. ఏమని చెబుతుందంటే బైబిల్, స్టెఫెనుకి స్వస్థతలు సూచక్రియలు చేసే శక్తి వచ్చిందంటే ఎలా వచ్చుంటుంది? ఎలా వచ్చింది ఆయనకి శక్తి? ఎలా వచ్చింది ఆయనకి సూచక్రియలు? ఎలాగొచ్చింది ఆయనకు మహత్కార్యాలు చేసే గొప్ప సూచక్రియలు చేసే శక్తి స్టెఫెనుకు ఎలా వచ్చిందో ఈ ప్రశ్నకు సమాధానం యావత్తు క్రైస్తవ ప్రపంచం చెప్పాలి. స్టెఫెనుకు గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు చేసే శక్తి స్టెఫెనుకు ఎలా వచ్చింది, ఎలా వాళ్లకు ఆ శక్తి పొందుకున్నారు అలా తెలుసుకోవాలంటే అపోస్తలుల కార్యాలు ఎంత అవసరమో మీకు అర్థం అవ్వాలి. ఈ స్టెఫెనుకు ఈ గొప్ప శక్తి, ఎన్నియోచనం, స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలు చేయుచుండెను. భోజనాలు విషయంలో గొడవ జరిగినప్పుడు ఆ భోజనాలు కొరకు స్టెఫెన్ను నిర్ణయించినప్పుడు 7 నిలబెట్టినప్పుడు ఆ పని చేయవలసిన ఆయన ఈ పనిలోకి ఎలా వచ్చాడు? ఈ శక్తి ఇతనికి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందో మనం ఆలోచిద్దాం. ఇతనికి ఎలా వచ్చింది? ఈ శక్తి ఈయనకి ఎలా వచ్చింది? స్టెఫెనుకే ఈ శక్తి వస్తే మరి నీకు రావాలి కదా. స్టెఫెనుకే ఈ శక్తి ఉంటే ఈరోజు క్రైస్తవులందరికీ ఆ శక్తి రావాలి కదండి. అపోస్తలులు 12 మందికి వచ్చిన ఆ శక్తి అపోస్తలులకు మాత్రమే అని అనుకుంటే మరి స్టెఫెనుకి ఎలా వచ్చింది? స్టెఫెనుకు వచ్చిందంటే మరి నీకు రావాలి కదా, నాకు రావాలి కదా. మరి నాకు లేదు, నాకు ఆ శక్తి లేదు. ఇప్పుడు నీకుందంటే నీకు లేదని నాకు తెలుసు, కానీ నీకుందని చెప్పుకుంటున్నావు. ఈరోజు ఎంతోమంది అయ్యగారు ప్రార్థన చేస్తే రోగాలు పోతాయని అంటారు. అయితే ప్రజల మధ్య చేయండి. చిన్న చిన్నవి కాదు, కనిపించని రోగాలు కాదు, చిన్న చిన్న వ్యాధులు కాదు. ఎయిడ్స్ని తీసేయండి, మరి క్యాన్సర్ తీసేయండి, పెద్ద పెద్ద వ్యాధులు ఉన్నటువంటి వారిని బాగు చేయండి. ఏం బాగు చేయలేరా? మీకు లేదా శక్తి? మీరు గొప్ప సూచక్రియలు చేయలేరు. ఈరోజు ఈ తరంలో ఏ క్రైస్తవుడు గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు చేయలేనప్పుడు స్టెఫెను ఎలా చేశాడో ఏ రోజైనా ఈ క్రైస్తవ ప్రపంచం ఈ వాక్యం చదువుకుందంటారా? ఎలా వచ్చింది స్టెఫెనుకి? ప్రియులారా, స్టెఫెనుకి ఈ శక్తి వచ్చిందంటే ఈ శక్తి రాకముందు ఏదో ఒకటి జరిగి ఉండాలా. స్టెఫెనుకి ఈ శక్తి వచ్చింది అంటే ఏం జరిగి ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచిస్తే 6వ వచనానికి మళ్ళీ పైకి వెళ్దాం. 6వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం, అపోస్తలుల కార్యములు. ఈ 7 నిలవబెట్టి వీరు
ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. అపోస్తలు ప్రార్థన చేసి చేతులుంచారట. అపోస్తలు ప్రార్థన చేసి చేతులుంచారు. అపోస్తలు ప్రార్థన చేసి చేతులుంచితే ఆ వాక్యానికి ఈ వాక్యానికి లింక్ ఏంటండి అని అంటారా? మరి స్టెఫెనుకి ఎలా వచ్చింది ఈ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసేటటువంటి ఈ శక్తి? స్టెఫెనుకి ఎలా వచ్చింది అంటే అపోస్తలు చేతులుంచితే వచ్చేస్తుందని అక్కడ ఉంది అని మళ్ళీ అడగవచ్చు. కరెక్టే, మంచి ప్రశ్న. కొంచెం ముందుకు వెళదాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము. బైబిల్ని పరిశీలిస్తున్నాం. అపోస్తల కార్యం 8వ అధ్యాయము 18. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీడని అడిగెను. ఈ గారడీ వాడు, గారడీలు చేసేవాడు కదండి, కొంచెం మేధావి కదండి, జిమ్మికులు చేసేవాడు. వీడికి అర్థమైపోయింది. ఏమైనా అర్థమైపోయింది? అపోస్తలులు చేతులుంచుట వలన స్వస్థత వరాలు పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి, ఏంటి అపోస్తలులు చేతులుంచుట వలన ఏమొస్తుందట? పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి. అపోస్తలులు చేతులుంచితే పరిశుద్ధాత్మ వస్తుందట. విచిత్రం అది. అంటే ఈ అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము 6వ వచనంలో వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టని వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. స్టెఫెను ప్రజల మధ్య మహత్కార్యములు, అద్భుతములు, సూచక్రియలు చేయుచుండెను. ఎంత బాగుందో చూసారా? ఆ రోజు అపోస్తలు ప్రార్థన చేసి ఎందుకు చేతులుంచారు? అపోస్తలు ప్రార్థన చేస్తే స్వస్థత పరిచే వరాలు వస్తాయన్నమాట. అద్భుతాలు చేసే వరాలు వస్తాయన్నమాట. అలా అద్భుతాలు చేసే వరాలు ఎవరెవరికి వచ్చాయని మనం ఆలోచిస్తే, మొదట నెంబర్ 1 స్టెఫెను, నెంబర్ 2 ఫిలిప్. ఈ ఫిలిప్ కూడా ఏం చేస్తున్నాడో ఒకసారి మనం అపోస్తల కార్యములు 6వ వచనం, 5-6 వచనములు. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహము విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గల వారును, కుంటు వారును అనేకులు స్వస్థత పొందిరి. ఎవరు? ఫిలిప్పు. ఈ ఫిలిప్ ఎవరు? అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనము. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు. ఈ స్టెఫెను ఉన్నాడు, ఫిలిప్పు ఉన్నాడు. ఈ స్టెఫెనుకి సూచక్రియలు, గొప్ప మహత్కార్యాలు చేసే శక్తి వచ్చింది. ఈ ఫిలిప్పుకు కూడా మరి పక్షవాయువు గలవారిని, కుంటివారిని అనేకులు స్వస్థత పరుస్తున్నాడు. మరి అపవిత్రాత్మలు వదలగొడుతున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు. 6వ వచనంలో జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున. చూసారా? ఫిలిప్పుకి సూచక్రియలు వచ్చాయి, స్టెఫెనుకు సూచక్రియలు వచ్చాయి. స్వస్థతలు చేసే వరాలు స్టెఫెనుకి, ఫిలిప్పుకి వచ్చాయి. అంటే ఎందుకు వీళ్ళిద్దరికి వచ్చాయంటే అపోస్తలులు చేతులుంచారని. అపోస్తలులు చేతులుంచితే ఏం జరుగుతుంది? అది 8వ అధ్యాయం మనం చూసాం. 8వ అధ్యాయము 18వ వచనం. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి. చూసారండి?
స్టెఫెనుకి స్వస్థతలు రావాలంటే అపోస్తుల చేతులు ఉంచాలా? ఫిలిప్పుకు ఆ స్వస్థత వరాలు రావాలంటే అపోస్తుల చేతులు ఉంచాలా? జాన్సన్ విక్టర్ అను నాకు స్వస్థత వరాలు, పక్షవాతం గలవారిని, కుంటివారిని, మరి చెవిటి వారిని, మూగవారిని, వీళ్ళందరినీ స్వస్థత పరచాలి అంటే నాకెవరు చేతులు ఉంచాలి? అపోస్తుల చేతులుంచి ప్రార్థన చేయాలి. మరి అపోస్తులు ఇప్పుడు ఎక్కడున్నారు ఆమె చేతులు ఉంచడానికి? చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోయారు. అపోస్తులు చూస్తే చచ్చిపోయారు. ఇప్పుడు నాకు వరాలు రావాలంటే అపోస్తలులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ వరములు వస్తాయని బైబిల్ చెబుతున్న కనుక, ఇప్పుడు ఆ అపోస్తలు లేరు కనుక, వాళ్ళు లేరంటే మరి నాకు స్వస్థత వరాలు ఇంకా ఉండవు కనుక, అందుకే ఈరోజు జాన్సన్ విక్టర్ స్వస్థతలు చేయలేడు. నేను చేయాలంటే అపోస్తలు ఉండాలా? ఒక అపోస్తలు యెరూషలేములో ఉంటే నేను బయలుదేరిపోతాను. ఎందుకంటే ఈ వరాలు వస్తే ఛాలెంజింగ్ స్వస్థత మహాసభలని పెట్టేస్తాను, పెద్ద టైటిల్ పెట్టేస్తాను. ప్రపంచం అంతటికి ఒకేసారి కెమెరాలు పట్టుకొని TV9, 9 న్యూస్, TV5 అందరూ రండి, మీరు ఎలాంటి రోగులను తీసుకురండి, శవాలను కూడా తీసుకొని వచ్చేయండి, మొత్తం మీరందరూ రండి, నేను స్వస్థత చేస్తాను అని అనేవాడిని. నేను ఎందుకు అలాగ అనలేకపోతున్నాను? అపోస్తలు లేరు. వాళ్ళు లేకపోతే స్వస్థత వరాలు ఎవరికి రావు. అపోస్తలు చేతులుంచటం వల్ల స్వస్థత వరాలు వస్తాయి, పరిశుద్ధాత్మ వరములు వస్తాయి. చనిపోయిన వారిని లేపవచ్చు. ఎలాంటి రోగులనైనాను గొప్ప గొప్ప సూచక్రియలు, చిన్న చిన్నవి కాదు, కడుపు నొప్పి, తలనొప్పి, ఇలాంటివన్నీ ఏవో చిన్న చిన్న స్వస్థతలు కాదండి. చెయ్యలేని వారికి చెయ్యి అలాగ రప్పించేయడమే, కాళ్ళు లేని వారికి కాళ్ళు రప్పించేయడమే. అంగవైకల్యం పాట రాశాను చూశారు, అలాంటి వాళ్ళందరికీ క్షణాలలో స్వస్థతలు చేయొచ్చు. అలా చేయాలంటే యేసైనా ఉండాలి, లేదా అపోస్తలులైనా ఉండాలి, లేదా స్టెఫెన్ అయినా ఉండాలి. స్టెఫెన్ చచ్చిపోయాడు, ఫిలిప్పు చనిపోయాడు, అపోస్తలు చచ్చిపోయాడు. వాళ్ళు చనిపోయినప్పుడు చేతులుంచితేనే కానీ పరిశుద్ధాత్మ వరములు రావన్న సంగతి గారడివాడు గ్రహించాడు, కానీ ఈరోజు క్రైస్తవులు గ్రహించలేకపోయారు. అపోస్తలు చేతులుంచటం వలన, ఫిలిప్పు చేతులుంచితే మళ్ళీ రావు. చూసారా? మళ్ళీ రండి, మళ్ళీ అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం ఒక్కసారి ఈ ఒక్క విషయం అర్థమైపోతే ఇంకా బైబిల్లో మనం చాలా దూరం వెళ్ళిపోవచ్చు. 17 అపోస్తల కార్యాలు 8:17 అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. చూసారా ఎంత బాగుంది, ఎంత బాగుంది బైబిల్. పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన స్థీమను చూచి, అపోస్తలు చేతులుంచడం వలన, స్టెఫెను చేతులుంచడం వల్ల కాదు, ఫిలిప్పు చేతులుంచడం వల్ల కాదు, అపోస్తలు చేతులుంచితేనే ఇది జరుగుతుంది అని గారడి వాడికి అర్థమైపోయి, నేను కొంచెం డబ్బులు ఇస్తాను, నేను ఎవరి మీద చేతులుంచుతానో వాళ్ళకి వచ్చినట్లుగా ఈ వరం ఇవ్వండి అంటున్నాడు. పిల్లరా, ఆ రోజు అపోస్తలు ఎందుకు ఈ స్టెఫెను మీద, ఫిలిప్ మీద, ప్రొకోరు మీద, నికానోరు మీద, 7 మీద వాళ్ళు ఎందుకు ప్రార్థన చేసి చేతులుంచారంటే, వాళ్ళు చేతులుంచితేనే పరిశుద్ధాత్మ వరములు వస్తాయి, స్వస్థతలు చేసే వరాలు వస్తాయి. అలా స్టెఫెనుకు వచ్చింది. అద్భుతం, గొప్ప మహత్కార్యాలు. ఈరోజు నువ్వు గొప్పవి చేయగలవు, గొప్పవి చేయలేవు, నువ్వు చేయలేవు. ఎందుకంటే నీకు ఆ వరాలు రావాలంటే అపోస్తలు ఉండాలి, కానీ వాళ్ళు ఇప్పుడు లేరు. నీకు ఎలా వచ్చే వరాలు? నీకెవరిచ్చారు? దేవుడిచ్చాడా? అయితే చేసి చూపించు, అయితే చేసి చూపించు. నీకు వరాలు ఉంటే అవి చేసి చూపించు. ప్రియులారా,
నీ దగ్గర ఉన్నప్పుడు అవి చూపించాలి, నీ దగ్గర ఉన్నప్పుడు అవి నిరూపించాలి. హేతువడుగు ప్రతి వానికి సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండమని నీకు అన్నాడు కదా. మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతో సమాధానం చెప్పుటకు సిద్ధముగా ఉండాలని అన్నప్పుడు, స్వస్థత వరాలు ఉన్నాయని అనుకునేటప్పుడు మిమ్మల్ని మీకు ఉన్నదా అయితే చేయండి అని అడిగినప్పుడు చెప్పండి, చేయండి. ఈరోజు చేయలేకపోతున్నారు, ఎందుకంటే అపోస్తలు లేరండి. అపోస్తలు లేరు. వాళ్ళ చేతులుంచితేనే జరుగుతుంది. వాళ్ళ చేతులుంచితేనే ఎందుకు జరుగుతుంది? అపోస్తలు 12 మంది పెంతెకోస్తు పండుగ దినమున యేసు ప్రభు చెప్పినట్లుగానే ఆ గదిలో వాళ్ళు మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగముబడి వారి మీద ఒక్కొక్కరి మీద రాలింది. అందుకే వాళ్ళకి వచ్చింది. అందుకే వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చాడు. ఈరోజు నీకెలా వచ్చాయి? నువ్వెలా స్వస్థతలు చేయగలవు? రాకపోయినా వచ్చిందనుకుంటున్నావు కదా. ఎంత మోసపోతున్నాడు తెలుసా? మీ మధ్యన పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేయుచున్నాడు. విన్నారు ఎప్పుడైనా? సభలకు వెళ్తే అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యన కార్యము చేయబోతున్నాడు. ఏ కార్యం? ఆయన సంచారం చేస్తున్నాడా? లోకము ఆయనను చూడదు అంటుంటే ఇగో మీ మధ్యన తిరుగుతున్నాడని నీకెలా కనిపించాడు? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోవడమేనా? ఎవరో అంటారు ఆ మాటలు, దాన్ని చూసి కాపీ కొట్టి సేమ్ డైలాగ్ డెలివరీ ఇక్కడ చెప్తే బైబిల్లో చెప్పాలి కదా, బైబిల్లో ఉండాలి కదా. బైబిల్లో లేనిది ఈరోజు బోధకులు బోధించేస్తున్నారు. కరోనా రాగానే దెబ్బతో ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్ దాగుండిపోయారంతే స్వస్థతలు చేసేటటువంటి మొత్తం గొప్ప గొప్ప దైవజనులు అన్నోళ్ళు అందరూ చూడండి. ఇప్పుడు కరోనా వచ్చిందా దాగుండిపోయారు లేదు చెప్పండి. ఇప్పుడు స్వస్థత మహాసభలను కానీ పెట్టావనుకో, కరోనా పేషెంట్లు వచ్చి నీకు ఎక్కించేస్తారు. మొత్తం పాస్టర్లకి, సంఘానికి, సంఘ సభ్యులకి, సంఘ కాపర్లకి మొత్తం కరోనా అంటుకుంటుంది. వ్యాక్సిన్ ఎందుకండి? వ్యాక్సిన్ లేకుండా నువ్వు చేయొచ్చు కదా. అంటే నీ దగ్గర వరాలు లేవా? ఇలా చెప్పినా మీరు నమ్మరు, వాక్య ప్రకారం చెప్పినా మీరు నమ్మరు. ఎందుకు మీరు నమ్మరు? మీ మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేసింది దెయ్యం. అందుకే ఈ బ్యాచ్ వీళ్ళందరూ ఒకరోజు యేసు ప్రభు రెండో రాకడలో ఉంటారట. చూడండి అపోస్తలుల కార్యం మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం చూడండి. రేపు మరి ఎప్పుడు యేసు ప్రభు రాకడో తెలీదు. ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయరో తెలీదు. ఆ దినముందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? పోనీ మర్చిపోవా? ఇంకో బ్యాచ్ వచ్చిందట. నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? మరొక బ్యాచ్ వచ్చిందట. నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను. ఈ స్వస్థతలు దెయ్యాలను వదలగొడుతున్నటువంటి వారట యేసు ప్రభువుకు తెలియదట. నువ్వు నిజంగా స్వస్థతలు చేసేవాడివైతే యేసు ప్రభు అంటున్నాడు, ఎన్నడను ఎరుగను. ఎందుకు ఎరుగను? అపోస్తలులు స్వస్థతలు చేయాలి, అపోస్తలుల చేతులుంచిన వారు చేయాలి, మొదటి శతాబ్దంలో ఉన్న వారు చేయాలి. ఆ వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ శతాబ్దంలో నువ్వెలా చేస్తున్నావు? నువ్వు అక్రమము చేయవారులారా, మీరు అక్రమము చేస్తున్నారు. మీరు అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయము 8వ వచనం చదువుకోలేదు. మినిమం ప్రారంభంలో ప్రారంభ పాఠాలు తెలుసుకోలేని వీళ్ళు ప్రకటన కోసం ఏం చెప్తారండి?
మిగిలినటువంటి పుస్తకాలను ఎలా నువ్వు టచ్ చేస్తావు? బైబిల్ చదువుకోవాలి, దివారాత్రము ధ్యానించాలి, బైబిల్ అలా ఉన్నవో లేవో అని పరిశీలించాలి. వాళ్ళకు ఎందుకు వరాలు వచ్చాయి, వాళ్ళకు ఎందుకు పరిశుద్ధాత్మ దిగాడు, వాళ్ళు చేతులు ఉంచితే ఎందుకు స్వస్థతలు జరిగాయి, ఫిలిప్పు ఎందుకు స్వస్థత చేశాడు, మరి స్టెఫెన్ ఎందుకు స్వస్థతలు చేశాడు, వాళ్ళకి ఎలా వచ్చాయి ఈ శక్తి అని ఎవరండి ఆలోచిస్తున్నారు? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో వాక్యం అంటే ఇదే. క్రైస్ట్ చర్చ్ ఇక్కడికి రావాలి. సత్యం తెలుసుకోవాలనుకున్నావా, జ్ఞానం తెలుసుకోవాలనుకున్నావా, ఒకసారి రా, పరిశీలించు, బలవంతంగా నమ్మకు. అలాగున్నావో లేవో అని లేఖనములను పరిశోధించు. ప్రియులారా, ఆ రోజు స్టెఫెను మహత్కార్యాలు చేశాడట, గొప్ప సూచక్రియలు చేశాడట. ఇలాంటి వాళ్ళు ఈరోజు నాకు కనిపించలేదండి, ఇలాంటి వాళ్ళు నాకు కనిపించలేదు. అలాంటి కాపరే ఉంటే, అలాంటి గొప్ప దైవజనుడే ఉంటే నేను వాళ్ళ వెంట తిరుగుతానండి. అతనికి నిజంగా పరిశుద్ధాత్మ వరములు ఉన్నవి, అతను గొప్ప దైవజనుడు, నిజంగా మనం ఒప్పుకోవాలి. ప్రజల మధ్య ఇలాంటి గొప్ప సూచకులు చేసేవాళ్ళు ఉన్నారా? లేరండి, లేరు. అలా ఉంటే ఈ కరోనా వచ్చినటువంటి అందరూ ఏమండి క్రైస్తవులు వ్యాక్సిన్ లేకుండా స్వస్థపరిచేస్తున్నారండి. పాస్టర్లు అందరి దగ్గరికి వెళ్ళిపోతున్నారండి ప్రజలందరూ. ఎందుకంటే అక్కడ హాయిగా ఫ్రీగా స్వస్థపరుస్తున్నారట, డబ్బులేమి ఇవ్వవసరం లేదట, ఉచితంగా స్వస్థత. ఉచితముగా సువార్త ప్రకటించండి అన్నాడు, కానీ ఉచితంగా స్వస్థత అన్నాడ. స్వస్థత ఎందుకు చేస్తావు? స్వస్థత చేయడానికి నీ దగ్గర ఆ శక్తి ఉందా చెప్పు. నీకు ఎలాగొచ్చింది? నువ్వు ఎలా చెప్పుకుంటున్నావు? ఆ దినముందు అనేకులలో ఉన్నవాడివేమో, నువ్వు అక్రమము చేస్తున్నావేమో, ఎన్నడూనూ ఎరుగనని యేసు ఒకవేళ నిన్ను అంటాడేమో. ఇలాంటి వారిని గుర్తించే ఇక్కడ వ్రాయబడింది. ఆ దినమందు దెయ్యాలను వెళ్ళగొట్టిన వారు నాకు తెలీదు, సూచకులు చేసిన వాళ్ళు తెలీదు. మీరు అక్రమము చేశారు, మీరు బైబిల్ చదువుకోలేదు. చూసారండి రోజు ఇలాంటి బోధలు కానీ ప్రజల మధ్య కానీ చేస్తే దొంగ బోధకులు అనుకునేటటువంటి వాళ్ళందరూ ఉండండి, మారిపోవాలి, మార్చుకోవాలి. యాజకులలో అదే అనేకులు మారిపోలేదు ఆ రోజు. యాజకులు మారిపోయినప్పుడు ఈరోజు ఈ విషయాలు చెప్పినప్పుడు, ఇది నువ్వు విన్నప్పుడు వాక్య ఆధారాలతో నిరూపిస్తున్నప్పుడు ఈరోజు ఎంతమంది అండి దీన్ని నిజమని గ్రహించగలుగుతున్నారు చెప్పండి. ఎంత చెప్పినా, ఎంత ప్రసంగం చేసినా ప్రజలను ఏదో మోసం చేస్తే కానీ జనం రారు అనుకొని ఈరోజు వినుట వలన విశ్వాసము కలుగును అన్న దానిని పక్కన పెడేసి స్వస్థతల వలన ప్రజలను నమ్మించాలి అని ఈరోజు అక్రమమైనటువంటి పద్ధతిలో ఈరోజు క్రైస్తవులు వెళ్ళిపోయారు. క్రీస్తు బోధను విడిచి ముందుకు సాగిపోతున్నారు. ప్రజలను నమ్మించాలంటే విని వాక్యం చదువుకొని నువ్వు దేవునిని నమ్మి బ్రతకవలసినటువంటి కాలం. కానీ ఈరోజు వినటం వలన విశ్వాసులు తక్కువ, రోగాల వలనే మేము ప్రభువులోనికి వచ్చామని చెప్పుకునేటటువంటి సాక్ష్యాలు ఎక్కువ. ప్రియులారా, ఎంత మోసపోతుంది క్రైస్తవ్యం, ఎంత మాయలో ఉంది, దెయ్యం ఎంత మోసం చేస్తుంది. అందుకే దేవుడు ఈ కరోనా నువ్వు ఇంకా ఆపడం లేదు, ఎక్కువైపోతుంది. మీరు కూడా గ్రహించుకోకపోతే ఇంకెందుకు?
ప్రియులారా, వాక్యం చదువుకొని ప్రార్థన చేసేసుకోవడం కాదండి. వాక్యం విని ఎందుకు ఈ మాట రాయబడిందని మీరు ఆలోచించాలి. దేవుడు స్టెఫెనుకు ఎలా ఈ వరాలు ఇచ్చాడు? స్టెఫెను 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 స్టెఫెన్ అని ఎంతమంది పెట్టుకోలేదండి బాబు పేర్లు. స్టీఫెన్ అని పేరు పెట్టుకున్నాం. నీకు తెలుసా ఈ పేరు పెట్టుకున్న నీకు స్టెఫెను ఎలా స్వస్థత చేశాడు? నీకు తెలుసా? నీకు తెలీదు. ఆ తల్లిదండ్రులు ఏదో పేరు బాగుంది, క్రైస్తవ పేరులాగా ఉందనుకున్న బైబిల్లో ఏదో గొప్ప సేవకుడు అని పేరు పెట్టేసుకున్నాం. ఈ సబ్జెక్ట్ నీకు తెలుసా? ఈ పేరు కలిగిన నీవు ఈ సబ్జెక్ట్ తెలిస్తే చెప్పు. తెలీదు నీకు. ప్రియులారా, బైబిల్ ఎంత కష్టం. బైబిల్ అర్థం చేసుకోవాలి. అందరూ చెప్పినవి వినండి, ఎవ్వరు చెప్పినా వినండి, వినుటకు వేగిరపడండి. అలాగున్నవో లేవో చెక్ చేసి వాక్యమును అంగీకరించండి. 4 రోజులు సమాధిలో ఉన్న లాజరును ప్రజల మధ్య యేసుక్రీస్తు వారు బ్రతికించలేదా? ఐతుకు అను యవనస్తుడు చనిపోతే పౌలు గారు ప్రజల మధ్య బ్రతికించలేదా? దోర్కా చనిపోతే పేతురు గారు బ్రతికించలేదా? ఈరోజు ఎంతో మంది స్వస్థత వరాలున్నాయని చెప్పుకునేవారు చనిపోయిన వారిని ఎందుకు బ్రతికించలేకపోతున్నారు? స్వస్థత సభలని ప్రకటిస్తున్నారు. వారి తండ్రి చనిపోయినా, వారి కుమార్తె చనిపోయినా ఎందుకు బ్రతికించలేకపోతున్నారు? వాళ్ళ దగ్గర స్వస్థత వరాలు లేవంటారా? లేదా యేసు చెప్పిన అక్రమము చేయువారు వీరే అంటారా? పరిశుద్ధాత్మ దేవుడే అల్లరికి కర్త కాడుగా, పరిశుద్ధాత్మ వరములుంటే శవమైన లేపగలవుగా. తన శక్తి నీలో ఉంటే చూపు, లేకుంటే నీవు స్వస్థతనకు హేతువాదికైన చేసి చూపు. నీలో శక్తి ఉందిగా. తన శక్తి నీలో ఉంటే చూపు, లేకుంటే నీవు స్వస్థతనకు హేతువాదికైన చేసి చూపు. నీలో శక్తి ఉందిగా. క్రైస్తవులారా, స్వస్థత వరము లేదుగా. ఇప్పుడు స్వస్థత వరాలు ఎవరి దగ్గర లేనే లేవుగా. క్రైస్తవులారా, సువార్త ప్రకటించవా? ఆత్మకు విరోధంగా పాపము చేస్తే క్షమాపణ లేదుగా. చనిపోయిన వారిని పౌలులా బ్రతికించవా? ప్రజల ముందు యేసు వలె మృతులను లేపగలవా? స్వస్థతలు చేసి ఎవరికి చెప్పొద్దన్నాడుగా. వేదికను ఎక్కించి నీవు మాత్రం చెబుతున్నావుగా. స్వస్థతలు చేసి ఎవరికి చెప్పొద్దన్నాడుగా. వేదికను ఎక్కించి నీవు మాత్రం చెబుతున్నావుగా. వినుట వలనే విశ్వాసము కలగాలిగా. వాక్యమును నమ్మి విశ్వాసిగా మారాలిగా. రోగులను యేసు స్వస్థపరుచును పిలవొద్దుగా. ఆత్మ ముసుగులో భ్రష్టాత్మ ఉందిగా. పరిశుద్ధాత్మ వరములుంటే శవమైన లేపగలవుగా. తన శక్తి నీలో ఉంటే చూపు, లేకుంటే నీవు స్వస్థతనకు హేతువానికైన చేసి చూపు. నీలో శక్తి ఉందిగా.
తన శక్తి నీలో ఉంటే చూపు, లేకుంటే నీవు స్వస్థతనకు హేతువాదికైన చేసి చూపు. నీలో శక్తి ఉందిగా. అపోస్తలుడు పౌలుని అపోస్తలుడు కాదనన్నారుగా. తన దగ్గరున్న చిహ్నములు చూపించుకున్నాడుగా. అపోస్తలుడు పౌలుని అపోస్తలుడు కాదనన్నారుగా. తన దగ్గరున్న చిహ్నములు చూపించుకున్నాడుగా. నడికట్టు తీసుకొని రోగులను స్వస్థపరచినాడుగా. ఆనాడు పేతురు నీడ పడితే లేచారుగా. నీ దగ్గరిలాంటి వరములు ఎందుకు లేవురా? ఆత్మ ముసుగులో భ్రష్టాత్మ ఎవరురా? పరిశుద్ధాత్మ వరములుంటే శవమైన లేపగలవుగా. తన శక్తి నీలో ఉంటే చూపు, ఏ రోగమైన స్వస్థపరచు, హేతువాదికైన చేసి చూపు. నీలో శక్తి ఉందిగా. తన శక్తి నీలో ఉంటే చూపు, ఏ రోగమైన స్వస్థపరచు, హేతువాదికైన చేసి చూపు. నీలో శక్తి ఉందిగా. క్రైస్తవులారా, ఆత్మరక్షణ అవసరమురా. ఇప్పుడు అంగవైకల్యం వెంటనే బాగు చెయ్యనే లేవురా. క్రైస్తవులారా, సువార్త ప్రకటించవా. స్వస్థత సభలని ప్రకటించి అవమానింపవద్దురా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనన్న మాట నమ్మదగినది. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీ ప్రేమ చేత మమ్మను కాపాడి మా మనోనేత్రాలు వెలిగింపజేస్తూ ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది దెయ్యము బోధో ఏది మీ బోధో, ఎంతవరకు స్వస్థత వరాలు ఉన్నవో లేవో, ఎందుకు అపోస్తలులు వాళ్ళు చేతులుంచితే మిగిలినటువంటి వాళ్ళు ఎందుకు చేశారు, ఈరోజు ఈ క్రైస్తవ ప్రపంచము ఆలోచించలేకపోతుంది. విద్యా విహీనత వలన, అస్థిరులుగా ఉండటం వలన, వాక్యాన్ని పరిశీలించలేకపోవటం వలన, అవసరాలకే దేవుణ్ణి నమ్ముకుంటే సరిపోద్దని ఈరోజు యావత్తు క్రైస్తవ ప్రపంచము దారి మళ్ళీపోయి దయ్యపు త్రోవలో విశాలమైన మార్గంలో వెళ్ళిపోతున్నారు నాయన. అలాంటి వారు అందరూ విని గ్రహించి మారి వాక్యముతో మనుషులను మీ యొద్దకు ఆకర్షించగలిగేటట్లు సహాయం చేయమని, జరగబోయే కార్యక్రమాలన్నీ మీ దృష్టికి ఇష్టమైనవి మరి మేము జరిపించి సెమినార్లో కూడా అనేక మందికి మీ మాటలు అందించగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.
అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడని ఎందుకు? ఒకవేళ మరణిస్తే దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా, పుట్టిన వారందరికీ పని ఉందిరా. ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి నీవు. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడని ఎందుకు? కాపాడినది దేవుడే. ఉమ్మ నీరులోన నిన్ను కాపాడినది దేవుడే. గర్భమందు నీరు ఉన్న బ్రతికి ఉన్నావు, నీటిలో మునిగితే నీవు చనిపోతావు. ఉమ్మ నీరులో 9 నెలలు బ్రతికున్నావు. తన కోసమే నిన్ను నిలబెట్టెను, తన వంశాన్ని కాపాడి రక్షించుతావని. దేవుడు కాపాడెను ఎందుకు? చేయకుంటే నీకు తినడానికి ఆహారం ఉండదులే. అన్నీ ఇచ్చిన దేవుని వదిలేసావు, మనిషి చేసిన మేలుకి తిరిగి ఇస్తున్నావు. మనుషుల రుణమే నువ్వు తీర్చుటలేదా? దేవుని రుణమే నువ్వు కొంతైనా తీర్చవా? అమ్మ కడుపు